పల్నాడు జిల్లా నరసరావుపేటలో హిజ్రాల మధ్య వివాదం. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హిజ్రాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని స్థానిక హిజ్రాల ఆరోపణ. ఎస్ఆర్కేటి కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఆందోళన చేపట్టిన స్థానిక హిజ్రాల సంఘం అధ్యక్షుడు చాందిని నాయక్ మాట్లాడుతూ, మేము గత 10 సంవత్సరాలుగా నరసరావుపేటలోనే నివసిస్తున్నాం. నరసరావుపేటలో భిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్నాం. ఇటీవల తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు హిజ్రాలు షాపుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతూ మా పొట్ట కొడుతున్నారు. అనధికార హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారని కొందరు షాపు యజమానులు మాకు చెప్పారు అని తెలియజేశారు. అది స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుంది, సొసైటీలో వీళ్ళకంటూ ఒక ఇప్పుడిప్పుడే రెస్పెక్ట్ పెరుగుతుంది. వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది, వీళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, వీళ్ళకి ₹1 ఇవ్వాలని రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ వల్ల ఆ రెస్పెక్ట్ మేము కోల్పోతున్నాం. ఇప్పుడు ఒక మగాడు తప్పు చేస్తే మగాడిని అంటారు, ఆడ తప్పు చేస్తే ఆడదంటారు. అలాగే కొజ్జాలు తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. ఇది అందరినీ అనడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కిషోర్ సార్కి కానీ ఎవరికైనా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడండి. ఇది అందరినీ అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇట్లానే గృహప్రవేశానికి పోతే అక్కడ కొట్టి చాలా గందరగోళం అయింది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి మాది ఊరు, మేము ఇక్కడే పుట్టి పెరిగామంటే ప్రూఫ్లు తెమ్మంటే ఒక్కళ్ళు దారు. నరసరావుపేటలో 100 మంది ఉన్నారు. 100 మందిలో 40 మందికే ప్రూఫ్లు ఉన్నాయి. ఆ 60 మంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంది, ఎట్లా పడితే అట్లా చేసినా కూడా ఇవాళ చేస్తాం, రేపు పొద్దున వెళ్ళిపోతాం అనే మాటే వస్తుంది. ఇక్కడ ఉండి ఇక్కడ ప్రూఫ్లు అయి ఉన్నోళ్ళు అమ్మ ఏదైనా చేస్తే మనమే ఇదవ్వాలా, మన నోటికాడ కూడిపోయిద్ది, మనం ఎట్లా బతకాలని ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్తుంటాం. మేము ఆలోచించి ఏదైనా చేస్తాము. అవతల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆలోచన లేదేమీ లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. అది ఎట్లా సంపాదించామనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాది ఇక్కడే, మా సొంత నెగిటివ్ ఇక్కడే. వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మా మీద వస్తుంది. రాత్రి కిషోర్ సార్ గారు మమ్మల్ని పిలిచారు, వెళ్ళాము. మేము కాదండి అని చెప్పాము. ఎవరమ్మా అని అన్నారు. అడిగితే మేము ఉన్నట్టు చెప్పేశాము, ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ అని. సరేనమ్మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు. సరేనండి అని చెప్పేసి మంచిగా మమ్మల్ని పిలిచి ఇచ్చేసి మాకు కూడా ఒక అవగాహన తెలిపినందుకు రూరల్ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ధన్యవాదములు. ఇది మొన్న కేసన్పల్లి ఒకటి గతంలో జరిగిందన్నారు చూడు, అది కూడా ఒకసారి. కేసన్పల్లి ఎంట్రన్స్ లో స్పీడ్ బ్రేకర్ ఉందండి. ఇంతకుముందు వాటర్ ప్లాంట్ పెట్టిన చోట అక్కడ ఏంటంటే ఇద్దరు, ఫస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలు ఒక అమ్మాయి అడిగేది, ఆ పిల్లకి బాగలేదని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారు. ఆ పిల్ల ఆడుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ 6-7 నెలల నుంచి కేసన్పల్లి స్పీడ్ బ్రేకర్ దగ్గర కొత్తగా వచ్చి అడుగుతున్నారు. అదేమనంటే మాది, మేము ఇక్కడే ఉంటున్నాము, అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు ఒక 6 నెలల కింద ఇల్లు కొన్నా, అద్దెకి తీసుకున్నా ఇది మాది అని అంటానికి లేదు. అద్దెకి తీసుకుంటే అది మీ సొంతం అయితే అవ్వదు కదండి. ఇప్పుడు అట్లా వచ్చి మాది మాది అని చెప్పి మీరు డిమాండ్లు చేసి మా నోటి కాడ కూడి పోగొడుతున్నారు. మేము ఎట్లా బతకాలా? మా పరిస్థితి ఏంటి? మాకేమైనా అమ్మా నాన్న చూస్తారా? మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కొట్టు ఎక్కితేనే రూపాయి మాకు. ఆ రూపాయి తెచ్చుకొనే మేము బతుకుతున్నాము. ఆ కొట్లోళ్ళ కాడికి పోయి పండగలు వస్తే 100 ఇవ్వాల్సిందే, 500 ఇవ్వాల్సిందే అని డిమాండ్లు చేస్తున్నారు. ఆ డిమాండ్ వల్ల వెనకొచ్చే పిల్లలు బాధపడతారు. వాళ్ళ నోటికాడ కూడిపోయిద్ది. వాళ్ళు ఎట్లా బతకాలా అనేది అవతల వాళ్ళు ఆలోచించట్లా. ఫస్ట్ అది అసలు మాట ఆలోచించట్లా. ఇవాళ మనం సంపాదించుకున్నాము, మన రూపాయి మనం వెనకేసుకున్నాము అనేది ఆలోచిస్తున్నారు. అదే అండి, ఇవన్నీ కొంచెం నరసరావుపేట పోలీసులో అందరి దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఇక్కడ ఉన్నోళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి. నేనుగా కోరుకునేది మాత్రం ఇదేనండి. చాందిని, నరసరావుపేట అధ్యక్షురాలని, నరసరావుపేట చాందిని నాయక్ అంటారు. మేము గత 10 ఏళ్ళుగా ఇక్కడే బతుకుతున్నాము. అంతకుముందు కూడా ఇక్కడే పుట్టి పెరిగింది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది తెలంగాణ అటు సైడ్ వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామని చాలామంది కాడ చాలా కంప్లైంట్లు స్టేషన్లకు ఇప్పించారు. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వెళ్ళట్లేదు. అది కాక ఏంటంటే షాప్ ఓపెనింగ్ ఉన్నా, ఏదన్నా గృహప్రవేశం ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా వాళ్ళ కాడికి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకొని దౌర్జన్యం ఇచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు రాయకుండా వేరే వాళ్ళ నెంబర్లు రాయటం అట్లా చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళకి మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది.
ఈ ఇబ్బంది వల్ల ఏంటంటే మాకు రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, మీ వల్ల మాకు ఏం ఇది కాదు నష్టమే అని చెప్పి చాలామంది అంటున్నారు. మా నోటికాడ కూడు తీసేస్తున్నారు. కాబట్టి దయచేసి నసరావుపేట రూరల్ పిఎస్సి ఎస్ఐ కిషోర్ సార్ గారికి మాది ఒకటే ధన్యవాదం అండి. మేము ఒకటే చెప్పగలిగేది, అవతల ఊర్ల నుంచి ఎవరైనా కానీ వస్తే వాళ్ళని మీరే యాక్షన్ తీసుకొని పంపించండి. ఇంకోటి ఏంటంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళనే శిక్షించండి. దీనివల్ల అందరికీ దెబ్బ పడుతుందండి. అందరినీ మాటలు అంటున్నారు. ఇప్పుడు ఎవరో ఆడ ఇది చేశారని వాళ్ళనే అడగండి, మమ్మల్ని మాత్రం అనొద్దండి. మీ వల్ల మేము చాలా ప్రశాంతంగా ఉంటున్నాము. ఎందుకంటే మాకే చిన్న రిమార్క్ వచ్చినా, మాకే చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఫోన్ చేస్తే విత్ సెకండ్లో మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అది అట్లానే మీడియా అన్నలకి మీరు కూడా మాకు కొంచెం కోఆపరేట్ ఇస్తున్నాము. వాళ్ళ ఇబ్బందులు మాకు లేకుండా మీరే చేయాలి. అదన్నా.